ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 397వ నామం మార్గః. అంటే మార్గమే తానైనటువంటి వాడు. ముముక్షువులు పరమాత్మని తెలుసుకోవటానికి సాధన చేస్తారు. పునర్జన్మ లేని మోక్షాన్ని పొందటానికి ఎంతో సాధన చేస్తారు. ఆ సాధనే స్వామి యొక్క అనుగ్రహించిన మార్గం. ఆ మార్గమే స్వామి స్వరూపంగా మనకి మార్గస్వరూపులు పరమాత్మని శంకరుల వారు చెప్తున్నారు. ఆ జ్ఞాన మార్గమే భగవత్ స్వరూపంగా మనకి అనుగ్రహంగా పరమాత్మ అందించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి తన దగ్గరకు తీసుకునేటువంటి దయామూర్తి పరమాత్మ ఇక్కడ మార్గ నామంలో మనకి దర్శనమిస్తున్నాడు. నాణ్య పంథ అయనాయ విద్యతే. మోక్షం పొందడానికి ప్రత్యక్ష మార్గం ఏమిటి అంటే ఇంకోటి ఏమీ లేదు, మళ్ళీ ఆయన్ని ఆశ్రయించటమే. ఆయన్నే ఆశ్రయిస్తే ఆయన్ని చేరడానికి ఆయనే మార్గం. మనకి ఆయన చూపించని మార్గం, ఆయన లేని మార్గం అంటూ లేదు. అందుకని ఆయన్ని మోక్షం పొందాలి అంటే ఆయనే మనకి మార్గస్వరూపంలో మనకి మార్గాన్ని చూపించి ఆ మార్గంలో నడిపించి తన దగ్గరకు చేర్చుకునే స్వామి గనక మార్గః అన్నారు. ఇంకొక మార్గమే లేదు. భగవంతుణ్ణి వదిలి భగవంతుణ్ణి చేరాలి అంటే వేరే మార్గం అనేది లేదు అని ఉపనిషత్తులు వర్ణించినాయి. మోక్షం పొందటానికి ఎవరు మార్గం అంటే భగవంతుడే మార్గం అని దీని యొక్క సారాంశం. భరద్వాజాది మహర్షుల చేత నిరంతరం వెదకబడేటువంటి భగవంతుడు మార్గః అని పరాశర భట్టరు భావించారు. గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి నిరంతరం ఆయన కోసం వెతుకుతూనే ఉంటారు. అటువంటి అలా అందరి మహానుభావుల చేత మహర్షుల చేత వెతకబడే భగవంతుడు గనక ఆయన్ని మార్గః అన్నారని పరాశర భట్టరు అన్నారు. మరి మార్గ అంటే మృగానికి సంబంధించింది మార్గము అంటే సింహమోహం గల నరసింహస్వామి అని అర్థం వస్తుంది. అందుకని ఆయన్ని మార్గః అన్నారని సత్యసంధుల వారు పేర్కొన్నారు. అంటే మార్గః అంటే సింహం ముఖం గల నరసింహస్వామిని మార్గ అనే అర్థం వస్తుంది కనుక ఆయన మరి ప్రహ్లాదుడి కోసం నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమయ్యి చిన్ని ప్రహ్లాదుడిని మరి రక్షించి ఆయన తండ్రి రాక్షసుడు రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి స్వామి. అంటే ఆ స్వామి భక్తుల కోసం ఏ విధంగానైనా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా దిగి వస్తాడు, వచ్చి అనుగ్రహిస్తాడు అని ఆ మార్గాన్ని ఆయనే చూపించి ఆ మార్గంలోనే ఆయనే దర్శనమిచ్చి ఆ మార్గ రూపంలోనే మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని మనకి తెలియజేస్తున్నారు. మరి అటువంటి మార్గః అయిన స్వామిని సత్యసంధులు చెప్పారు కదా, నరసింహస్వామి రూపంలో వచ్చాడు కనుక మార్గః అన్నారని. ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరేటువంటి ప్రతి వాళ్ళు కూడా స్వామిని ఓం మార్గాయ నమః అని భజిస్తూ ఉంటారు. ఆ మార్గమే నీవు స్వామి, ఆ మార్గ రూపంలో మమ్మల్ని అనుగ్రహించి మాకు ముక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ఉంటారు. మరి ఇంకా మార్గం అంటే జీవులు భగవంతుడిని గురించి వాళ్ళు కల్పించుకున్నటువంటి ఊహలు. ఇప్పుడు భగవంతుడు ఇలా ఈ అవతారం ఎత్తాడు, ఇలా వచ్చాడు, మరి ఈ రకంగా ఉద్ధరించాడు
అని అన్నీ కూడా ఊహలు భగవంతుని గురించి ఆయన లీలల్ని తెలుసుకుంటూ ఊహించుకుంటూ ఆ మార్గంలో ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటూ ఆయన దరికి చేరుకుంటారు. అలా చేర్చుకునే స్వామి గనక మార్గ అన్నారని చెప్తూ తన ఊహల్ని అనుసరించి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రతివాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంటే ఎవరి శక్తికి తగ్గట్టు ఎవరి భక్తికి తగ్గట్టు వాళ్ళు భగవంతుణ్ణి అనేక రూపాల్లో అనేక సమయాల్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపాన్ని స్ఫురణకు రావచ్చు, తలుచుకోవచ్చు. ఏ రూపాన్ని ఎప్పుడు స్మరించినా భగవంతుడికి ప్రీతి. అటువంటి చక్కగా ఆయన ఆనందిస్తాడు, స్వీకరిస్తాడు. ఎప్పుడు ఎలా ఎవరు స్మరించినా ఆయన స్మరించటమే కావాలి, భక్తితో స్మరించటమే ఆయనకు కావాలి. ఆయన అనుగ్రహం వెంటనే ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు గనక పరమానందపడిపోతాడు. మరి అమ్మ నాన్న అని పిల్లలు ఆడుకుని బయటంతా తిరిగి వచ్చి అమ్మ అని పిలిస్తే మరి ఆ అమ్మకి ఎంత ఆనందంగా ఉంటుంది. అయ్యో ఏం కావాలి నాన్న, ఏం పెట్టను, ఏమి ఇవ్వను అని అడిగి మరి మనసెరిగి మరి అడక్కపోయినా కూడా నీకు ఇష్టమని ఇచ్చేసాను నాన్న, ఇది తిను, ఇది దాచుకో, ఇది అని ప్రేమతో ఇస్తుంది తల్లి. అలాగే తల్లిదండ్రులు బిడ్డల మనసెరిగి ఎలా వాళ్ళకి కావలసినవి వాళ్ళకి శ్రేయస్సునిచ్చేవి ఎలా ఇస్తారో అలాగే పరమాత్మ మన వంటి బిడ్డలందరినీ కూడా ఆయన ఎప్పుడు మనల్ని పిలుస్తాడా, అమ్మ నాన్న అని పిలిస్తే ఎంత ఆనందపడతామో అట్లాగే ఆయన్ని తలిస్తే ఆయన కూడా అంత ఆనందపడిపోయి మనకు కావలసినవన్నీ అడగకుండానే ఇచ్చేటువంటి దయామయుడు. అందుకని ఎవరి ఊహకు తగ్గట్టు వాళ్ళు ఏదో ఒక రూపాన్ని స్మరిస్తూ ప్రయత్నం చేస్తారు. ఆ చివరికి అలా తలిచి ముక్త స్థితిని పొందుతారు. ఆ ముక్త స్థితిని ఇచ్చేది ఎవరు అంటే మార్గ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ. ఆ మార్గాన్ని చూపించి మార్గమే తానయ్యి మళ్ళీ లక్ష్యము ధ్యేయము ఆయనే అయ్యి ఆయన తనలో కలిపేసుకుంటాడు. కనుక ఆ మార్గ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి ముక్తి మార్గాన్ని మాకు చక్కగా అవగతం చేసి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి ఆ మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం